ఒక డీజీపీ ర్యాంక్ ఐపీఎస్ అధికారి తన కార్యాలయంలో మహిళలతో రాసలీలలు చేసినటువంటి వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతూ ఉంది. కర్ణాటకలో ఇది తీవ్ర దుమారాన్ని రేపుతూ ఉంది. అసలు ఆ డీజీపీ ర్యాంక్ ఐపీఎస్ అధికారి ఎవరు, అతను చేసినటువంటి రాసలీలలు ఏంటనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ సామాజికవేత్త, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు. వారితో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం, ఒక డీజీపీ ర్యాంక్ ఐపీఎస్ అధికారిగా ఉన్నటువంటి ఒక అధికారి తన కార్యాలయంలో మహిళలతో రాసలీలలు చేసినటువంటి వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతూ ఉంది. కర్ణాటకలో ఇది దుమారాన్ని రేపుతోంది. ఏంటి మేడం, అసలు అందరినీ రక్షించాల్సినటువంటి డీజీపీ స్థాయి అధికారి మహిళలతో ఇలా రాసలీలలు చేసినటువంటి వీడియో బయటికి రావడాన్ని ఎలా చూడాలంటారు? చాలా దురదృష్టకరం అండి ఇది. ఎంతటి దురదృష్టకరం అంటే అసలు ఇంక పోలీసుల మీద ఏం గౌరవం ఉంటుంది? పోలీసుల మీద గౌరవం ఉండదు. ఇప్పుడు మనము ఒక ఇంటి పెద్ద, ఒక మాస్టారు, లేదంటే ఒక లెక్చరరు, అలాగే ఒక పోలీసు, పోలీసులకు బాస్ డీజీపీ ఆ రాష్ట్రానికి. అదే చిన్నోడైనా పెద్దోడైనా వీళ్ళందరూ ఏంటంటే కొంతమందికి ఆదర్శప్రాయంగా ఉండాల్సిన వ్యక్తులు వీళ్ళు. ఎగ్జాక్ట్. వీళ్ళని చూసి సమాజంలో ఉన్న వాళ్ళు నేర్చుకుంటారు, అనుకరిస్తారు, అనుసరిస్తారు. అదే ఈ ప్లేస్లో మనం ఒక సినిమా యాక్టర్ని ఎందుకు తీసుకోలేదు, ఒక కాంట్రాక్టర్ని ఎందుకు తీసుకోలేదు, లేదా ఒక బిజినెస్ మ్యాన్ ఎందుకు తీసుకోలేదు? వీళ్ళు ఆదర్శప్రాయమైన వ్యక్తులు. వీళ్ళు ప్రతిరోజు నిత్యం సమాజంలో సంబంధాలు నెలకొల్పేవాళ్ళు. అంటే చాలా మందిలో చైతన్యం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంటారు. అసలు వీళ్ళకి నిత్యం సంబంధాలు ఉంటాయి. ఈ సంబంధ బాంధవ్యాలు ఉండే వ్యక్తులు సరిగా ఉంటే, ఇప్పుడు ఒక పోలీసు ర్యాంక్ ఏదన్నా అవనివ్వండి, సగటున రోజు ఎంతమంది చూస్తారు ఆయన గురించి? పేపర్ వచ్చింది అనుకోండి, పేపర్లో ఆ పేరు ఎంతమంది చూస్తారు? టీవీలో వచ్చాడు అనుకోండి, ఎంతమంది చూస్తారు? ఎంతమంది మౌత్ పబ్లిసిటీ ద్వారా మాట్లాడుకుంటారు? ఒక టీచర్ గురించి ఎంత మాట్లాడుకుంటారు? ఒక మహిళకు అన్యాయం జరిగితే మీకు అండగా నేనుంటాను అని చెప్పాల్సినటువంటి ఒక పోలీస్ అధికారి ఇలా ప్రవర్తించడాన్ని ఎలా తీసుకోవాలంటారు అసలు? ఇప్పుడు అక్కడ మ్యూచువల్ కన్సెంట్తో జరిగిందండి. వాళ్ళ రాసలీలలు మ్యూచువల్ కన్సెంట్, కానీ అది ఆ ప్లేస్ ఎగ్జాక్ట్లీ అక్కడ మన కార్యాలయం ఎక్కడైనా సరే మహిళ సమ్మతి లేకుండా చేయకూడదు. సమ్మతి ఉన్నప్పటికీ కూడా చేయకూడని ప్రదేశం ఏంటి అంటే తన కార్యస్థలం, అంటే ఆఫీసు. ఇంట్లో చేసుకో, నీ ఇంట్లో నువ్వేం చేసుకుంటావో ఎవరికి సంబంధం లేదు, కానీ ఇది ఆఫీస్లో నువ్వు ఇలా చేయటం. ఇప్పుడు ఒక డీజీపీకి చాలామంది మహిళలతో సంబంధాలు ఉన్నాయి అన్నారనుకోండి, అది పెద్ద వార్త కాదు, అది ప్రైవేట్ విషయం. అదే సమ్మతి లేకుండా చేశాడు అనుకోండి, అది వార్త. అంటే తన కార్యాలయంలో చేసినా కానీ వార్తే. సమ్మతితో చేసిన కార్యాలయంలో చేయకూడదు, అదే ఆయన ఆఫీసు. ఇప్పుడు ఎందుకు చేయకూడదు ఆఫీస్లో అంటే, ప్రభుత్వ కార్యాలయంలో ప్రజల సమస్యలను పరిష్కరించేందుకే ఆ కార్యాలయం నీకు ఇచ్చారు. అలాగే నీ కింద సిబ్బంది ఉంటారు, వాళ్ళకి నీ మీద ఇంకా గౌరవం ఏముంటుంది? ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు గౌరవనీయమైన వ్యక్తులు గౌరవనీయమైన పనులు చేయాలి, సమాజానికి గౌరవనీయంగా ఆదర్శంగా కనిపించాలి. ఇవేమీ చేయలే ఈ పెద్ద మనిషి. పైగా ఈ పెద్ద మనిషి ఇప్పుడు ఏమంటున్నాడు? ఈ పెద్ద మనిషి ఎవరో కాదు, ఇంకా గమ్మత్తు. ఆ మధ్య దొంగ బంగారం కేసులో రన్యారావు అని ఒక ఆమె పట్టుబడింది, గుర్తుందా? ఆమెకి సవతి తండ్రి ఇతను. ఈయన అండదండలతోనే ఆమె అంత వ్యాపారం చేసింది అనే ఆరోపణలు కూడా ఉన్నాయి. అయితే అసలు ఆ రోజే ఆ ఆరోపణలు వచ్చినప్పుడే ఈయన్ని సస్పెండ్ చేసి ఉంటే పేడ పోయేది, దరిద్రం వదిలిపోయేది. ఆ రోజు చెయ్యకపోవటంతో ఇప్పుడు ఏమంటున్నాడు ఈ మహానుభావుడు? నన్ను నా పదవి నుంచి తొలగించడం కోసం నా పై అధికారులు కుట్ర చేసి అవి నా మార్ఫింగ్ ఫోటోలు అని చెప్తున్నాడు. అంటే కె రామచంద్రరావు గారి వీడియో అయితే అది కాదని ఆయన చెప్తున్నారు. నేను కాదు, అందులో ఉంది, నేను కాదు అని చెప్తున్నాడు. అంత ఈజీ కాదు, ఆయన అన్నంత మాత్రాన అయిపోదు.
దర్యాప్తు చేస్తామని చెప్పారు సిద్ధరామయ్య గారు, ఫారెన్సిక్ పంపిస్తారు, అన్నీ చేస్తారు. అంత ఈజీగా ఒక డీజీపీ లెవెల్ మనిషి మీద ఒక అభాండం వేయడం వేరు, దాన్ని నిరూపించడం వేరు. ఇప్పుడు దానికి ఒక కమిటీ వేశారు, వాళ్ళు దిగ్గు తేలుస్తారు. ఏం అక్కర్లా, 4 రోజులు ఆగితే అన్నీ బయటకు వస్తాయి. ఇప్పుడు వీడియో చిత్రీకరణ కొంతమంది ఆఫీసు ఉద్యోగస్తులే రహస్యంగా చేశారు. ఇది ఓకే, అతని ఆఫీస్లో వాళ్ళే చేశారు. కానీ ఏం చేసింది అయితే తప్పే కదా. 100% వాళ్ళు రహస్యంగా చేస్తే ఏంటి, అట్లా చేస్తే నీకేంటి. స్టింగ్ ఆపరేషన్ చేశారు అంటారు. సరే, వాళ్ళు స్టింగ్ ఆపరేషన్ చెయ్యొచ్చా చేయకూడదా తర్వాత తేలుద్దాం. అక్కడ ఉంది నువ్వా కాదా? ఎగ్జాక్ట్లీ, నువ్వు చేసే తప్పునే కదా స్టింగ్ ఆపరేషన్ రూపంలో బయట పెట్టారు. అందుకని స్ట్రింగ్ ఆపరేషన్లు చేయకూడదు అని ఎక్కడ చట్టం లేదు. చెయ్యొచ్చు, చేస్తారు. కానీ వాళ్ళు స్ట్రింగ్ ఆపరేషన్ చేశారు అని నువ్వు తప్పించుకుంటానికి లేదు. నువ్వు చేస్తుందే దిక్కుమాలిన పని. ఇప్పుడు ఈ శివాజీ రగడ్లో కూడా ఇదే కదా, వాళ్ళు బట్టలు సరిగా వేసుకోలేకపోతే నీ ఇష్టమైనట్టు నువ్వు వేసుకుంటే నా ఇష్టం వచ్చినట్టు నేను అత్యాచారాలు చేస్తారు వాళ్ళు అని ఒక ఆమె క్లీన్ చిట్ ఇచ్చింది కదా. ఇది కుదరదు. వాళ్ళు బట్టలు ఎట్టేసుకున్నారా నీకు అనవసరం. నువ్వు అత్యాచారం చేస్తే నువ్వు బుక్ అవుతావు అంతే. తప్పే కదా. తప్పే. స్టింగ్ ఆపరేషన్ చేయడం తప్ప ఉప్ప తర్వాత చూద్దాం. వీళ్ళు బట్టలు సరిగా మోటివ్ ఏదైనా కానీ తప్పే అంతే. ఇంక దీనికి రెండో మాట లేదు. పోలీసులు అనేవాళ్ళు ఎంత ఆదర్శవంతంగా ఉండాలో చూడాలి. కాకపోతే మన దేశంలో దరిద్రం ఎట్లా ఉందంటే, స్ట్రీకింగ్ చేసిన ఎంపీలకు కూడా దిక్కు దివాణం లేదు. ఒక పోలీసే కదా, తర్వాత ఎంపీ అయ్యాడు. ఎంపీ అయిన తర్వాత ఆయన బట్టలిప్పుకుని తిరిగాడు. ఏం చేయగలిగారు చెప్పండి? ఇంకా ఒకటే దరిద్రం. మన కాపాడింది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ని ఆయన అధికార ప్రతినిధి అవుతాడు అనుకునే లిస్ట్ కూడా బయటకు వచ్చింది. అందులో ఉన్నాడు ఆయన పేరు. తర్వాత ఎందుకు ఆపేశారు గోరంట్ల మాధవ్ని. అదొక్కటి రక్షించారు, అంతవరకు సంతోషం. అందుకని ఏంటంటే బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నవాళ్ళు, రాజకీయ నాయకులు కానీ, ఇందాక మనం చెప్పుకున్న తదితర వృత్తుల వాళ్ళు కానీ, వీళ్ళు చాలా చాలా పవిత్రమో అపవిత్రం కాదు. ఇక్కడ మాట్లాడుకోవాల్సింది ఏంటంటే బాధ్యత. నీ ఉద్యోగానికి, నీ వృత్తికి నువ్వు గౌరవం ఇస్తున్నావా? ముందు నువ్వు ఇస్తే కదా. నీ వృత్తికి నువ్వు గౌరవం ఇస్తే కనుక ఇట్టండి అదో పనులు చెయ్యు ఆఫీస్లో. ఎగ్జాక్ట్లీ అంతే. ఇంకెందుకంటే దీనిలో చెప్పడానికి ఏమీ లేదు. అతన్ని మట్టు ఖచ్చితంగా పదవీచ్యుతుని చేయాల్సిన అవసరం చాలా ఉంది. ఇలా చేస్తేనే అంత పెద్ద ఆఫీసర్కి దిక్కు దివాణం లేదు. మేము చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి అనుకుంటాం. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.